ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి. ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సిలో చాలా ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. డైరెక్ట్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు, డైరెక్ట్ క్వశ్చన్ అటాక్ చేయొచ్చు. ఇలాంటివి 2-3 మార్క్స్ వస్తాయి. ఓకే, ఎలానో చెప్తాను, ట్రిక్ చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇక్కడ ఏం లేదు. ఫైండ్ ది ఏరియా ఆఫ్ స్క్వేర్ whose diagonal is ఆఫ్ 14 సెంటీమీటర్స్. మనకి ఏమన్నాడు ఇక్కడ, ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోమన్నాడు. ఇట్లా మనకు 4 ఆప్షన్స్ 98 సెంటీమీటర్ స్క్వేర్, 4 సెంటీమీటర్ స్క్వేర్, 94 సెంటీమీటర్స్, 96 సెంటీమీటర్స్, 95 సెంటీమీటర్స్ స్క్వేర్ ఇస్తాడు. వాళ్ళు ఏం లేదు, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం గివెన్ డేటా అనేది రాసుకోవాలి. డయాగనల్స్ అంటే ఎంత ఇచ్చిన, డయాగనల్కి 14 ఇచ్చినాడు, 14 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. మనకి మెయిన్గా అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏరియా స్క్వేర్ని ఏగా డినోట్ చేసుకుంటాం. ఏరియా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు d²/2. ఇది ఫార్ములా మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, జస్ట్ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోయి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు టీ అంటే ఎంత ఇచ్చిన 14, 14 ఇంటూ 14 అంటే 2/7. ఓకే, 2 అంటే 2 7 అంటే మిగతా ఎంత, 7 ఇంటూ 4, 14 ఇంటూ 7 అంటే 98 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇంకా దీంట్లో ఏరియా అయిపోయింది. పెరామీటర్ కనుక, ఒకవేళ పెరామీటర్ అనేది అనుకో 4a. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి అడగవచ్చు అవకాశం ఉండడానికి, రెక్టాంగిల్ గురించి అడగచ్చు, ట్రయాంగిల్ గురించి, ర్యాంబాస్, సర్కిల్, నెక్స్ట్ సెక్టార్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్. ఇవి జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్స్ అటాక్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఓకే, ఇంకా ఆర్ఆర్బీకి సంబంధించి ఎస్ఎస్సికి ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ చేయండి మీరే. ఓకే, ఇదే క్వశ్చనే ఇక్కడ డయాగనల్ కాకుండా ఇక్కడ నేనేమి ఇస్తాను అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా 14 సెంటీమీటర్స్ ఇస్తున్నా. పెరామీటర్ కనుక్కోమన్నా, పెరామీటర్ ఎంతో కామెంట్ చేయండి. దీనికి ఫార్ములా కింద చెప్పిన. ఓకే, థ్యాంక్ యూ ఆల్.